హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు గులాబ్ జామ్ చేస్తానండి. పెద్ద గ్లాస్తో అయితే 2 గ్లాసులు వాటర్ అయితే వేసేసుకున్నాను ఒక గిన్నెలో. అందులో ఒక బెల్లం కుందును కూడా కరిగించుకుంటున్నాను. సో ఇప్పుడు మనం గులాబ్ జామ్కి ప్రిపేర్ చేయాలి కదా. ఫస్ట్ నేనైతే గులాబ్ జామ్ ప్యాకెట్ని అయితే కట్ చేసి వేసేసాను. ఇంకా మా అమ్మ అయితే కలుపుతాను అంటుందన్నమాట. మా అమ్మాయి కలపలేకపోతుందని నేను తీసుకుని అయితే నేను బాగా కలిపేసుకున్నాను అనమాట. సో ఇక్కడైతే పాకం రెడీ అయిపోతుంది చూడండి. కాస్త అయితే బెల్లం కరిగిపోయింది. సో ఈలోపు ఏంటంటే ఉండలు కూడా చుట్టుకోవాలి కదా. మా అమ్మాయి చేతిలో ఆయిల్ వేసేసాను. మా అమ్మాయి చుడతానందనమాట. సో నేనైతే కొద్దిగా ఇస్తూ ఉంటే పిండి, మా అమ్మాయి అయితే రౌండ్ చుట్టేసింది. పాకం అయితే రెడీ అయిపోయింది. ఉండలు అయితే ఈ విధంగా చుట్టేసింది మా అమ్మాయి. సో నేనైతే డీప్ ఆయిల్లో అయితే ఫ్రై చేసేసుకున్నాను. గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా చేసుకుంటే సరిపోద్ది. సో ఇంకా దీన్ని ఏంటంటే పాకంలో అయితే వేసేసుకున్నాను. ఈ పాకం ఏంటంటే బెల్లం కరిగిన తర్వాత వడపోసుకోవాలి. ఇంకా వడపోసుకున్న తర్వాత అందులో యాలకుల పొడి కూడా వేసుకున్నాను ఫ్రెండ్స్. సో ఇంతే, ఇంకా ఈ ఉండలు వేసేసిన తర్వాత ఇంకా గులాబ్ జామున్ అయితే రెడీ అయిపోయింది. సో చాలా టేస్ట్గా, చాలా స్మూత్గా ఉండే గులాబ్ జామ్ అయితే రెడీ అయిపోయింది. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అబ్బా.